షర్మిల ఆరోపణలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అంటూ షర్మిల వాడిన భాష సరికాదని అన్నారు ఆయన. ఆమె వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయని చెప్పారు. రాష్ట్రానికి వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది. చంద్రబాబుతో కలిసి అక్రమ కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు ఉపయోగపడేలా షర్మిల మాట్లాడటం జాలి కలిగిస్తోందన్నారు సజ్జల. అసలు షర్మిల నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు? తెలంగాణ నుంచి హఠాత్తుగా ఏపీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు ఆయన. కానీ ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? మరి ఎందుకు వచ్చారు? ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారు చేయాలనో ఇంకోటం కాదు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఎట్లా అని ఉన్నట్టుంది. అది కూడా ఎందుకంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో. మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేరకూడదు. మళ్ళీ అవి ఎక్కువ చీల్తే డేంజర్, అంతవరకే పోవాలి. అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి పంపినట్టున్నారు. మొత్తం దాని మీదనే నడిచింది. కానీ ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? మరి ఎందుకు వచ్చారు? ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు ఏమి అడుగుతున్నారు? స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడారని. అసలు పోరాడాల్సిన అవసరం ఏముంది? చీల్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారో, షర్మిలమ్మ మాట్లాడారో, ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది. ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండార్స్ చేశాక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇది కాక రాజధానికి సంబంధించినంత వరకు లిబరల్గా బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి అది కూడా చట్టంలో పెట్టింటే తర్వాత పరిస్థితి ఇల్టెందుకు తయారవుతుంది? ఒక్కసారి తాను చేసిన తప్పు తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పోవచ్చు ఆ పార్టీ. దానికి మూల్యం చెల్లించింది, అందుకే అడ్రస్ లేకుండా పోయింది. ఈరోజు ఆ పార్టీ తరఫున ఇప్పుడు షర్మిలమ్మ అవకాశాలు తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి వ్యక్తిగతంగా తను ఈ 3 ఏళ్లు ఎందుకు తెలంగాణలో నేను అక్కడ బిడ్డను అక్కడే ఉంటానని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్ను తూర్పారబట్టి ఈరోజు ఉన్నట్టుండి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. నా జీవితం అంతా తెలంగాణకి అంకితమై ఈరోజు ఎందుకు వెనక్కి వచ్చారు? ఇటు వచ్చారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు సంబంధించినంత ఒక అటాక్ చేయడానికి తన ఒక వెపన్ అవుతారు. ఆ వెపన్ ఎవరికి ఉపయోగపడుతుంది ఆయుధం అనేది కూడా ఆమెకు తెలుసు, చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడుతుంది. సో ఆ పర్పస్ కోసం వచ్చారనేది మేమనడం కాదు, ప్రజలకు తెలుసు పూర్తిగా. సో ఇందులో ఎవరి ఎత్తుగడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడ ఉంది. ఒకటి వ్యక్తిగతంగా తను ఈ 3 ఏళ్లు ఎందుకు తెలంగాణలో నేను అక్కడ బిడ్డను అక్కడే ఉంటానని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్ను తూర్పారబట్టి ఈరోజు ఉన్నట్టుండి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ప్రజలను ఏమార్చాలన్నా అబద్దాల కల్పితాలన్నీ ప్రచారం చేసి 4 రకాల అటాక్లు పెట్టాలన్నా, అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు అన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు, ఎస్సీలు, మైనారిటీల్లో